మహిళలంటే కేవలం శారీరక సుఖమే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. ఎక్కడికి వెళ్ళినా ఎవర్ని అడిగినా అదే కోరిక. చివరికి రక్షకభట నిలయంలోనూ ఇదే దుస్థితి. భర్త వేధిస్తున్నాడని పోలీసులను వేడుకుంటే నాకేది కమిట్మెంట్ అంటూ నీచంగా ప్రవర్తించాడు ఓ ఎస్ఐ. అంతేగాక తన కోరిక తీరిస్తేనే కేసు పరిష్కరిస్తా అంటూ దుర్మార్గంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ హయత్ నగర్ లో జరిగింది దారుణం. భర్త వేధింపులపై ఫిర్యాదు, కోరిక తీర్చాలంటూ మెసేజ్లు. ప్రజలు ఏదైనా ఆపద వస్తే తమ ఆత్మరక్షణ కోసం పోలీసులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. కానీ పోలీసులే వారి రక్షణకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఉన్నతమైన పోలీస్ అధికారి పదవిలో ఉండి నీచమైన చర్యకు పాల్పడ్డాడు ఓ ఎస్ఐ. కేసు పరిష్కరిస్తా, కోరిక తీరుస్తావా అంటూ మహిళ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఓ మహిళ తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే అక్కడ కేసు నమోదు చేసే క్రమంలోనే మహిళపై కన్నేశాడు ఆ ఎస్ఐ. కేసు గురించి మాట్లాడాలంటూ ఫోన్ నెంబర్ తీసుకున్న ఎస్ఐ సైదులు నీచానికి తెగించాడు. రోజు ఆమెకు ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేశాడు. వాట్సాప్ లో మెసేజ్లు పంపడం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో వస్తాను అంటూ మహిళను టార్చర్ చేశాడు. న్యాయం కోసం వెళితే కమిట్మెంట్ అడిగాడు. కేసు పరిష్కరిస్తా, తన కోరిక తీర్చాలంటూ ఆ మహిళను ఒత్తిడి చేశాడు ఎస్ఐ సైదులు. వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ ఎస్ఐ సైదులపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కీచక ఎస్ఐ భాగోతం బయటపడింది. గత 40 రోజులుగా వేధిస్తున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. హైట్నర్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను. నేను పిఎస్కి అక్కడ సిఐ నారస్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధి కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను అవుతుంది సార్. అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలనంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవే కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సార్ ఇదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడుతానన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ నారస్ సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూశారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్. ఎస్ఐ వేధింపుల విషయం బయటికి రావడంతో తనపై నిందలు వేస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ సిఐ స్టేషన్ కి పిలిచి బెదిరించారంటూ ఆరోపించింది. తన వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి కేసును పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తున్నారని తెలిపింది. నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారస్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నా పర్సనల్తో వాళ్ళకి అనవసరంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది సార్. తప్పు చేయండి, నాకు ఎందుకు భయం, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయండి నేను ఎందుకు దాక్కోవాలి, అందుకే నేను చెప్తున్నాను సార్. వచ్చి విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యూన్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. మహిళ అంటేనే కోరికలు తీర్చే బొమ్మలా చూస్తున్నారు కామాంధులు. ఇంట బయట అన్న తేడా లేదు, ఎక్కడ పడితే అక్కడ వేధింపులే. ఇవన్నీ భరించలేక పోలీస్ స్టేషన్ కి వెళ్తే చివరికి అక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ దుస్థితి మారాలంటే కఠిన చట్టాలు అమల్లోకి తీసుకురావాలని, ఆడవాళ్లను ఏమైనా అనాలంటే భయపడేలా శిక్షలు ఉండాలని కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.